హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరిని రిలీజ్ చేస్తారు అనేది వీడియోలో చూద్దాం. వీడియో కాస్త లేట్గా చేస్తున్నా, లేట్ ఇన్ ద నైట్. ప్లీజ్ బేర్ విత్ మీ. ఎందుకంటే నేను నా రీసెంట్ ఉత్తర అమెరికా పర్యటన తర్వాత నా బాడీ క్లాక్ ఇంకా సెట్ కాలేదు. అందుకని పగలు నిద్రపోయి నైట్ జాగారం చేస్తున్నాను. సో అందుకని నైట్ ట్రై టు డూ ద వీడియో. నైట్ అప్లోడ్ చేద్దాం. రేపు ఇంకా వేరే వీడియోలు కూడా చేయాలి, వేరే టీమ్స్ కూడా చేయాలి. సో కొంతమంది ఇవాళ నైట్లో చూడండి, రేపు మార్నింగ్ ఫ్రెష్గా మిగతా వాళ్ళు కూడా చూడండి. యా, సన్ రైజర్స్ గురించి మాట్లాడితే, సన్ రైజర్స్ లాస్ట్ ఇయర్ దే హ్యాడ్ ఎ డిసప్పాయింటింగ్ అవుటింగ్. ఎందుకంటే 6th ప్లేస్ మాత్రమే దక్కింది. టీం అయితే చూడడానికి బ్రహ్మాండంగా అనిపించింది ఆన్ పేపర్, బట్ పర్ఫార్మెన్స్లో ఎక్కడో ఏదో లోపం జరిగింది. మెయిన్గా ఏంటంటే ప్రాబ్లం బౌలింగ్లో ఆ స్టింగ్, ఆ పస లేకపోవడం అనేది చూసాం మనం. దాన్ని కవర్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తారు. బ్యాటింగ్లో కూడా దే నీడ్ మోర్ కన్సిస్టెన్సీ. దట్ వాస్ దేర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2024లో చాలా బ్రహ్మాండంగా ఆడారు. కానీ ఈసారి స్టార్ట్ బాగా చేశారు, కానీ తర్వాత సడన్గా ఫిజిల్ అవుట్ అయిపోయారు. చివరిలో కొద్దిగా రికవర్ అయినప్పటికీ ఐ థింక్ స్టిల్ దే కుడ్ నాట్ హ్యావ్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్. సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి ఈసారి ట్రై చేస్తారు. సో ఆక్షన్లో వాళ్ళకి పెద్దగా బౌల్ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు, బట్ మనం అనుకున్నట్టుగా బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. అండ్ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ ఇండియా, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు యూ నీడ్ ఎ వెరీ గుడ్ స్పిన్ అటాక్. మంచి స్పిన్ బౌలింగ్ అటాక్ కావాలి. లాస్ట్ టైం కూడా ఆ లోట్ కనిపించింది. చివరిలో హర్ష్ దుబే వచ్చి కాస్త బాగానే పర్ఫామ్ చేశాడు. జిషన్ అన్సారీ డిడ్ రీజనబుల్ వెల్. జాంపా 1-2 మ్యాచ్లు ఆడాడు. సో వాళ్ళ దగ్గర ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు, కానీ ప్రాపర్ యూటిలైజేషన్ లేకపోవడమా, లేకపోతే కొత్తగా ఒక గన్ స్పిన్ బౌలర్ కావాలి, కానీ అవైలబిలిటీ కూడా లేదు కదా అక్కడ. సో అది పరిస్థితి. సో మెయిన్గా టాక్ ఏమొచ్చింది నిన్న మొన్నదాకా, గుప్పమన్న వార్త ఏంటంటే క్లాసెన్ వదిలేస్తున్నారు. అంతకుముందేమో ఇషాన్ కిషన్ని ముంబై వాళ్ళు అడిగారు, ఇషాన్ కిషన్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ డైరెక్ట్గా క్లారిఫై చేయలేదు, కానీ సోర్సెస్ క్లోజ్ టు అన్నట్టుగా, ఎస్ఆర్హెచ్ సోర్సెస్ అన్నట్టుగా మనకి వస్తున్న వార్తల ప్రకారం క్లాసెన్ కానీ ఇషాన్ కిషన్ కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సర్టెన్. ఇప్పుడు మనకు అనేక సైట్స్ నుంచి, ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే క్లాసెన్ వాళ్ళు వదలట్లేదు, ఇషాన్ కిషన్ కూడా వదిలే ప్రసక్తి లేదు. సో ఇద్దరు ఉంటారు. సో బ్యాటింగ్లో బ్రహ్మాండమైన ఫైర్ పవర్ కనిపిస్తుంది మనకు అక్కడ, విత్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఫాలోడ్ బై ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసన్. సో 5 హేమాహేమి లాంటి బ్యాటర్స్ అక్కడ ఉన్నారు. ప్లస్ అఫ్ కోర్స్ అనికేత్ వర్మ హ్యాస్ డన్ రియలీ వెల్ లాస్ట్ సీజన్. యంగ్స్టర్, జస్ట్ 23 years of age, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మంచి స్ట్రైక్ రేట్ 160. అంటే మిడిల్ ఆర్డర్లో ఆడుతూ అంత బాగా పర్ఫామ్ చేస్తారు ఒక యంగ్స్టర్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అనికేత్ వర్మ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్. అనుకున్న దానికంటే చాలా మంచి పర్ఫార్మెన్స్. సో 6 ప్లేసులు వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, కానీ 7 ఈజ్ ప్రాబ్లం ఫర్ దమ్. 7లో ఇంకొక బ్యాటర్ కావాలి. అభినవ్ మనోహర్ హ్యాస్ బిన్ డిసప్పాయింటింగ్. 7లో వీలైతే ఒక ఆల్రౌండర్ కావాలి. ఇంపాక్ట్ సబ్ ఉన్నప్పటికీ కూడా ఒక ఆల్రౌండర్ ఉంటే బాగుంటుంది. సో 7లో ఆల్రౌండర్ ఆర్ బ్యాట్స్మెన్ ఆర్ ఫినిషర్, వాట్ ఎవర్. సో వాళ్ళకి కావాలి, కాస్త కన్సిస్టెన్సీ ఇవ్వగల వాళ్ళు కావాలి. స్మరణ్ తీసుకున్నారు లాస్ట్ టైం. స్మరణ్ బేసికలీ అతను రెడ్ బాల్ ప్లేయర్. ఐ థింక్ ఈస్ డూయింగ్ వెల్ ఇన్ డొమెస్టిక్ రంజీ ట్రోఫీ ఆల్సో అనుకుంటా. కానీ అతను ఆ బిగ్ హిట్టింగ్ టైప్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, హీ కుడ్ ప్రూవ్ మీ రాంగ్, బట్ దే నీడ్ ఫినిషర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ఫారిన్ ప్లేయర్ కానీ, ఇండియన్ ప్లేయర్ కానీ. ఫారిన్ ప్లేయర్ అంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ బౌలింగ్లో ఒక ఫారిన్ బౌలర్ కావాలి కదా అనేది. సో దే నీడ్ టు అడ్రస్ దట్ ఇష్యూ. తర్వాత ప్యాట్ కమిన్స్తో పాటు ఇంకొక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని, అంటే బ్రాడిన్ కార్స్ ఇస్ దేర్ ఆల్రెడీ, ఇంకొక బౌలర్ని ఎవరినైనా తీసుకుంటే బాగుంటుంది. అలాగే జాంపా కాకుండా ఒక ఇండియన్ బౌలర్ కావాలి, లెగ్ స్పిన్నర్. రవి బిష్ణోయ్ని రిలీజ్ చేస్తారేమో ఎల్ఎస్జీ అని ఒక టాక్ వినిపించింది, కానీ రవి బిష్ణోయ్ రావట్లేదు. రవి బిష్ణోయ్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రవి బిష్ణోయ్ కోసం చాలామంది టీమ్స్ ట్రై చేస్తే ఎస్ఆర్హెచ్ దాంట్లో ముందుండే అవకాశం ఉంది. రాహుల్ చహర్ తక్కువ మ్యాచ్లు ఆడిచ్చారు అండ్ వాజ్ డిసప్పాయింటింగ్. మేబీ ఈ వాజ్ నాట్ మెజరింగ్ అప్ టు దేర్. ఎందుకనో ఎస్ఆర్హెచ్లో రాహుల్ చహర్ కానీ, వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరినీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదేమని కూడా అనిపించింది మనకి. వాట్ ఎవర్, బట్ ఓవరాల్గా దే నీడ్ స్పిన్నర్స్, దే నీడ్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి, ఫారిన్ ప్లేయర్ ఆర్ ఇండియన్ ప్లేయర్, ఒక ఫినిషర్ కావాలి. సో ఇది బేసిక్గా వీళ్ళకున్న రిక్వైర్మెంట్. మరి అంత డబ్బులు ఉన్న వీళ్ళకి ఎవరినైనా రిలీజ్ చేస్తారని చూద్దాం.
ఖచ్చితంగా రిలీజ్ చేసేది రాహుల్ చౌహాన్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అతనికి బౌలింగ్ ఇవ్వలేదు అతను. సో 3.2 crores పెట్టారు. సో అతన్ని పెట్టుకోవడంలో దెర్ ఇస్ నో మీనింగ్. సో రాహుల్ చౌహాన్ని రిలీజ్ చేస్తారు. అభినవ్ మనోహర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ప్లేయర్. ఒక్క 40 ఎంతో చేశాడు లాస్ట్ సీజన్లో. డొమెస్టిక్లో కూడా ఇప్పుడు రంజీలో బాగా ఆడుతున్నాడు. ఐ థింక్ ఈ మంత్లోనే ఒక మ్యాచ్లో ఒక 40 ఒక 90 చేశాడు ఒకటే మ్యాచ్లో. సారీ. సో బట్ అభినవ్ మనోహర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 3.2 crores ఈజ్ టూ మచ్ ఫర్ హిమ్. సో మీరు అతన్ని మళ్ళీ ఆక్షన్లో పెట్టి మళ్ళీ బైబ్యాక్ కూడా చేసుకోవచ్చు. ఒకటి 1.5 crore దొరికేస్తారు. అలాగైనా వాళ్ళు ట్రై చేస్తారు. అభినవ్ మనోహర్ని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. వియాన్ మల్డర్ అతను కూడా హీ హాస్ డన్ వెల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వాటిలో చూసాం మనం. ఐ థింక్ 300 కొట్టినట్టున్నాడు కదా. బట్ బేసికలీ రెడ్ బాల్ ప్లేయర్ లాగా ఉన్నాడు అతను. ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ అంత యూస్ఫుల్ కూడా కాదు. బ్రైడన్ కార్స్ ఉన్నాడు కాబట్టి వియాన్ మల్డర్ని వాళ్ళు రిలీజ్ చేసి. సిమర్జిత్ సింగ్ లాస్ట్ టైం 2-3 మ్యాచ్లు ఆడాడు. వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, 14 runs ఎంత ఉందో ఎకానమీ. సిమర్జిత్ మంచి పేస్ ఉంది, కానీ ఎందుకనో మరి అంటే ఎక్కువ అమౌంట్ పెట్టలేదు, 1.5 crore. బట్ మీకు అమౌంట్ కావాలి ఆక్షన్లో మీకు ఉన్న రిక్వైర్మెంట్ కోసం అంటే హ్యావ్ టు రిలీజ్ సిమర్జిత్ సింగ్, హ్యావ్ టు రిలీజ్ ఇషాన్ మలింగా కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి వీళ్ళందరినీ రిలీజ్ చేయాలి. ప్లస్ ఆఫ్ కోర్స్ వాట్ అబౌట్ మహమ్మద్ షమి ఇండియన్ టీంలోకి రాలేదు అది ఇది అని చెప్పి అంటున్నారు. అతను కూడా చాలా కోపంగా ఉన్నాడు. 2 రంజీ మ్యాచ్లు ఆడితే రెండిట్లో కూడా బాగా పర్ఫామ్ చేశారు. మళ్ళీ తర్వాత మరి బెంగాల్ ఆడిన రీసెంట్ రంజీ మ్యాచ్లో అతని పేరు కనబడలేదు. ఐ డోంట్ నో వాట్ వాజ్ ద రీజన్. అతనితో ప్రాబ్లం ఏంటంటే ఓకే అతను వికెట్లు తీశాడు, రంజీ మ్యాచ్లు ఆడాడు, అంతకుముందు దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు, దాంట్లో నేను 35 ఓవర్లు వేసాను అన్నాడు, బాగానే ఉంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఓకే అతను బౌలింగ్ వేస్తున్నాడు బాగానే ఉంది, ఎక్కువ ఓవర్లు వేస్తున్నాడు, కానీ బిట్వీన్ అతని స్పెల్స్ మధ్యలో బయటికి వెళ్ళిపోయి అంటే బౌండరీ లైన్ బయట కానీ లేకపోతే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఈజ్ టేకింగ్ అంటే ఆ ఇంజరీకి అతను ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే మసాజ్ చేసుకోవడం అది. అంటే హీఈస్ నాట్ 100% ఫిట్ అని మనకి కొన్ని వార్తలు వస్తాయి. 100% ఫిట్గా లేడు అతను. ఈజ్ డూయింగ్ ఓకే, మ్యాచ్ ఫిట్నెస్ ఏదో మెయింటైన్ చేస్తున్నాడు, కానీ హీ కుడ్ బ్రేక్ డౌన్ ఎట్ ఎనీ టైమ్ అన్నట్టుగా ఒక వార్తలు వస్తాయి. అంటే అతనికి ఇంజరీ కంప్లీట్గా అతను 100% ఫిట్ లేడని కూడా ఒక టాక్ నడుస్తుంది. సో అందుకని అందులో అతను కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు. షమి 10 crores పెట్టి తీసుకున్నారు. షమికి ఎవరైనా రిప్లేస్మెంట్ ఉన్నారంటే లేరు కదా, లేరు. మనకి మిగతా వాళ్ళు ఎవరినైనా రిలీజ్ చేస్తారా చెప్పలేం కదా. రిలీజ్ చేస్తే ఏమైనా తీసుకోవాలి మిగతా వాళ్ళు ఎవరైనా మంచి ఫాస్ట్ బౌలర్స్. షమి అండ్ హర్షల్ పటేల్ వికెట్లు బాగానే తీశాడు లాస్ట్ సీజన్లో. అంతకంటే మంచి బౌలర్ మీకు దొరకడు, కానీ 8 crores పెట్టారు. సో హర్షల్ని షమీని ఇద్దరు రిలీజ్ చేసి నేను ఆల్రెడీ ముందు చెప్పిన పేర్లు అన్నీ చూస్తే దే కుడ్ గెట్ 28 crores. 28 crores ఇస్ డీసెంట్ అమౌంట్. మినీ ఆక్షన్లో 28 crores ఇస్ డీసెంట్ అమౌంట్. అన్లెస్ మీరు క్యామరాన్ గ్రీన్ కోసం వెళ్ళాలనుకుంటే అది సరిపోదు, కానీ 28 crores మీరు మనం అనుకున్నట్టుగా ఒక మంచి ఇండియన్ స్పిన్ బౌలర్ని, అంటే ఇప్పుడు మీకు అక్కడ ఉన్నారు తనిష్ కోట్యాన్, సారాంష్ జైన్ ఇలాంటి వాళ్ళు కొంతమంది అవైలబుల్ ఉన్నారు. ఆకిబ్ నబీ మరి ఫార్మాట్లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. అతను కూడా ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంచి హాట్గా ఉన్నాడు న్యూస్లో. అలాంటి బౌలర్స్ని ఎవరినైనా తీసుకోవడానికి వీలవుతుంది. నటరాజన్ కనుక ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేస్తే నటరాజన్ దే కెన్ బై హిమ్ బ్యాక్ ఫర్ ఏ స్మాలర్ అమౌంట్. నటరాజన్ తక్కువ అమౌంట్లో వస్తాడు. హీ హాస్ డన్ వెల్, అతనికి ఉప్పల్ స్టేడియం అంతా తెలుసు. సో హీ హాస్ డన్ వెల్ ఫర్ సన్ రైజర్స్. సో దే కెన్ బై బ్యాక్. సో హర్షల్ పటేల్ అనుకుంటే వాళ్ళు 20 crores ఉంటాయి. 20 crores మనం అనుకున్నట్టుగా దే కెన్ గో ఫర్ వన్ గుడ్ ఫారిన్ ఫినిషర్ ఆర్ ఇండియన్ ఫినిషర్స్ దొరకడం కూడా కష్టం. ఇప్పుడున్న మనకి అవైలబుల్ ప్లేయర్స్లో ఒక ఇండియన్ ఫినిషర్ దొరుకుతాడు. ఇంకా టాప్ ఆర్డర్లో వీళ్ళకి వేకెన్సీస్ లేవు. విత్ ఇషాన్ ఎట్ నెంబర్ 3 అండ్ క్లాసన్, నితీష్ రెడ్డి, ఆ 5 మీకు కంప్లీట్గా ఫిలప్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఒక ఫినిషర్గా ఫారిన్ ప్లేయర్నైనా ఇండియన్ ప్లేయర్నైనా తీసుకోవాలి. అలాగే ఒక ఇండియన్ స్పిన్ బౌలర్ ఉంటే మనకి, అంటే నేను చెప్పినట్టుగా ఆఫ్ స్పిన్నర్ అయినా ఎవరైనా సరే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయినా ఒక ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్కి ఒక ఏమంటారు బ్యాకప్గా బ్రైడన్ కార్స్ ఉన్నప్పటికీ ఇంకోని కూడా తీసుకోవాలి. సో లిమిటెడ్ రిక్వైర్మెంట్ ఉంది. టీం బాగుంది, కానీ వాళ్ళు పర్ఫామ్ చేయాలి. బట్ బౌలింగ్ని ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. గన్ స్పిన్ బౌలర్ ఎవరైనా అవైలబుల్ వస్తారో లేదో మనకైతే కనబట్టలేదు. ఉన్న స్పిన్ బౌలర్స్ని ఎవరు వదులుకుంటారు? ఇండియన్ స్పిన్ బౌలర్స్ని ఎవరు వదులుకునే అవకాశం లేదు. మరి టాలెంట్ స్కౌట్స్ ఎవరినైనా ఐడెంటిఫై చేశారా? దే హ్యావ్ డన్ వెల్ ఇన్ పికింగ్ అప్ జీషన్ అన్సారీ. ఈసారి మరి మీకు అవకాశం కూడా లేదు. ఐ థింక్ ముష్టాక్ అలీ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్టర్ ది ఆక్షన్ అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ సన్ రైజర్స్ మంచి ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళకున్న
ప్లగింగ్ దోస్ లూప్ హోల్స్, వాటిని కవర్ చేయడానికి వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ టు డూ ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఎవరెవరు ప్లేయర్స్ అనేది నేను ఎప్పుడేం చెప్పలేదు, ఎందుకంటే ఆక్షన్లో ఫారిన్ ప్లేయర్స్ ఎవరు అవైలబుల్ ఉంటారు, ఎవరు రిజిస్టర్ అవుతారు, ఎవరు కాదు అనేది మనకు తెలియదు. అలాగే ఎవరైనా రిలీజ్ అవుతున్నారు లేదో కూడా మనకి ఇప్పటికి ఏం తెలియదు. కాబట్టి మనం కేవలం ఎవరిని రిలీజ్ చేస్తారు, ఎవరిని రిటైన్ చేయడంలో ఐ థింక్ జాంపా ఓన్లీ 2 crores తీసుకున్నారు కాబట్టి దే కెన్ రిటైన్ హిమ్. కమింద్ మెండిస్ 75 లక్షలకు తీసుకున్నారు. 75 lakhs ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్ ఫర్ కమింద్ మెండిస్. ఈజ్ యూస్ఫుల్ బౌలర్, యూస్ఫుల్ ప్లేయర్. మీరు మనం అనుకున్న స్టెబిలిటీ ఇవ్వగల ప్లేయర్ కాబట్టి కమింద్ మెండిస్ దే కెన్ కీప్ హిమ్. బ్రైడన్ కార్స్ 1 crore ఈజ్ వర్త్ ఇట్. బ్రైడన్ కార్స్కి అతనుకున్న ఎక్స్పీరియన్స్తో ఈజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్. సో వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు, వాళ్ళని రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దే మైట్ రిలీజ్ అభినవ్ మనోహర్, వియాన్ మల్డర్, సిమర్జిత్, మలింగా, రాహుల్ చహర్, షమి ప్రాబబ్లీ, అండ్ మైట్ కీప్ హర్షల్ పటేల్ లాంటి బౌలర్ ని ఉంచుకోవాలి. అంత ఎక్స్పీరియన్స్ బౌలర్, ఈ పిక్స్ అప్ వికెట్స్, కొంచెం రన్స్ ఇచ్చిన దేవ్గాల్లో హీస్ గోయింగ్ ఫర్ రన్స్, బట్ రన్స్ ఇచ్చిన ఈ హ్యాస్ దట్ న్యాక్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్. సో హర్షల్ని ఉంచుకొని షమీని రిలీజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో, షమీ ఉండాలా, ఇంకెవరు ఉండాలి, ఎవరిని రిలీజ్ చేయాలనేది కామెంట్స్లో చెప్పండి.